హాయ్ ఫ్రెండ్స్, నేను పంపే వీడియో మీకు నీరుగా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని టచ్ చేయండి. అలాగే దాని పక్కన ఒక గంట వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. అలాగే నేను చేసిన వీడియో బాగుంటే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. చేసుకున్నావయ్యా, నీకు స్తోత్రాలయ్యా. హృదయపూర్వకంగా దేవుని పక్కన సార్
సంపూర్ణతలు ఆరోగ్యకరమైన ఉపదేశం కలిగిన సంపూర్ణతలు తండ్రి, నన్ను నీతో నడిపించండి ప్రభువా. బలహీనురాలని ప్రభువా, బలహీనమైన ఘటము నాయన తండ్రి, నేను ప్రభువా నీ ఆత్మతో నడిపించండి. ఇంతవరకు నువ్వు నడిపించుకున్నావు ప్రభువా, ఇక ముందు కూడా నీవే నడిపించుకో ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. అయా నీ అనాది ప్రణాళికను చొప్పున తండ్రి, తండ్రి నన్ను ఇలా నిలబెట్టుకున్నావయ్యా. ఎక్కడ ఉండవలసిన వారముచుకున్న ప్రభువా, ఇక ముందు కూడా నాయన నీ దాసులు నాయన నీ మాటలు ధ్యానిస్తుండగా, నీ మాటలు వెదజల్లుతుండగా అయా కూడి వచ్చిన మాకు ఈ మైక్ క్షమించండి ప్రభువా. బండబారిపోయినటువంటి మా హృదయాలను ప్రభువా నీ యొక్క వాక్యము ద్వారా ఆయన సంధించండి తండ్రి. నీకు వందనాలు. వచ్చి వెళ్ళే వారముగా కాదు నాయన, నామకార్థ క్రైస్తవులుగా కాదు నాయన, నీ మాట చేరుతోని ప్రభువా నీ మాట ప్రకారంగా నడుచుకునేటువంటి వారముగా చేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు నువ్వు బలపరుచుకున్నావు నాయన. ఇక ముందు కూడా తండ్రి, ఇక ముందు కూడా ప్రభువా మీరే ఉండి నడిపించండి. నిద్రామత్తుని యేసు నామములో లయపరచండి ప్రభువా. శరీరం వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కలిసి ఆమేన్ అనండి అమ్మా. ఆమేన్. పిల్లలందరూ కూడా ముందుకు రండి అమ్మా, అల్లరి చేయకండి దయచేసి. దర్శించి దేవుని వాక్యం వినడానికి మరి సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు తణుకులో దేవుని సేవ చేసినటువంటి దైవజనులు సహోదరులు బౌడని బీరి గారు కూడా మన మధ్య ఉన్నారు. వారిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క సమయంలో ఈ సభలు నడిపింపు కొరకై మన కోరిమిల్లి గ్రామంలోనే ప్రవచన దేవుని సంఘంలో సేవ చేసినటువంటి సహోదరు శ్యామల రాజు గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. కనికరము కలిగిన మా దేవా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ప్రార్థించి ప్రారంభించినటువంటి ఈ యేసయ్య సువార్త పండుగలు మొదటి రోజు ఈ రాత్రి సభ నిమిత్తమే నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ మహా కనికరమును బట్టి, మీ దయను బట్టి, మీ కృపను బట్టి మంచి వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఆత్మీయమైన వాతావరణంలో నేటి దిన సభను మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆయన ఈ ప్రత్యేకమైన రాత్రి మీ దాసుడు జ్యోతిబాబాయ్ గారిని మీ బలమైన ఆత్మశక్తితో నింపి నీ బలమైనటువంటి ఆత్మీయ సందేశాలు మా జీవితాలకు అందించి మా ఆత్మీయ జీవితాలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీ సన్నిధి కాంతి మా మీద దర్శించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకాలు, అభ్యంతరాలు, ప్రతి విధమైన శోధన నజరేయుడైన యేసు అధికారం కలిగిన నామములో బంధిస్తూ నీ బలమైన ఆత్మ ఈ స్థలములో సంచారం చేయనట్లుగా ఈ రాత్రి రేపు రాత్రి కూడా అద్భుతమైనటువంటి వాతావరణం మీరు అనుగ్రహించి ఈ సభలకు కార్యభారం వహిస్తున్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఆయన స్థానిక సంఘ కాపరి దైవజనులు లోనిసిమ్మయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ప్రతి ఒక్కొక్క విషయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకునికర్త అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి సమర్పించి అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పక్క దైవజనుల పక్షంగా దేవుడు
తన హస్తముంచి తన జ్ఞానాత్మతో వారిని నింపి మన ఆత్మలకు మన గ్రామానికి కావలసిన మేలుకరమైన వర్తమానము ఇవ్వబోతుండగా శ్రద్ధాశక్తులతో ఆలకిందాం. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ప్రశస్త నామములో ఏర్పాటు చేయబడిన ఈ మహాసభలలో పాలు పొందడానికి ప్రభు ఇచ్చిన కృప కొరకు నేను ప్రభువును స్తుతిస్తూ, నన్ను ప్రేమతో ఈ సభలకు ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరులు, పాస్టర్ గారికి, వెనుకున్న దైవదాసులు పాస్టర్ బౌడన్ బీర్ గారు, ఈ రాత్రి సభలోకి వచ్చిన దైవజనులందరికీ యేసయ్య నామంలో హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. రాజుల మొదటి పుస్తకం 18వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవరైనా చదవగలరా? 38 చదవండి అమ్మా. ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపో చేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. చదవబడిన వాక్యమును ప్రభువు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. దైవజనుడైన ఏలియా ప్రవక్త యొక్క పరిచర్య గూర్చిన విషయాలు మనం వింటూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం. కర్మేలు పర్వతం మీద సుమారు 850 మంది ప్రవక్తలు ఒకవైపు, ఏలియా ఒకవైపు నిలబడినటువంటి వైనం, ఒక ఆధ్యాత్మిక సవాలు, ఏ స్పిరిచువల్ ఛాలెంజ్. ఆ ఆధ్యాత్మిక సవాలులో 850 మంది వాటమి పాలయ్యారు. కానీ ఏలియాను సృష్టికర్తన దేవుడు, ఏలియా ఆ పోటీలో లేకపోతే ఆత్మీయ సవాలులో దేవుని వలన విజయాన్ని పొందుట మనము చూస్తాం. 18వ అధ్యాయపు విషయాలు మనకు తెలుసు. కర్మేలు పర్వతం మీద ఒక బలిపీఠం, అక్కడ ఒక దహన బలి కొరకు పశువును పెట్టడం, వారు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తుండగా మ్యాచ్ బాక్స్ అక్కర్ లేకుండా, నిప్పు తీసుకురాకుండా, ఏ దైవానికి ప్రార్థన చేస్తే అగ్ని దిగి వస్తుందో, దహన బలి పశువును దహిస్తుందో ఆ దైవమే నిజ దైవం అని ప్రభువును ఆరాధించేదానికని ఒక సవాలు. ఆ విషయం మనకు తెలుసు. ఆ సమయంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రయత్నం చేసిన 850 మంది వాటమి పాలయ్యారు. వాటమి పాలైన వారి గురించి కాదు ఈ రాత్రి మనం ఆలోచన చేసేది. దేవుని వలన విజయాన్ని పొందినటువంటి ఏలియా యొక్క అనుభవాల నుంచి కొన్ని మాటలు ఈ రాత్రి లేఖన వెలుగులో మనం ధ్యానం చేద్దాం. వాక్యం చెప్తోంది కదా, 38వ వాక్యంలో, అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి అనే మాట మనం చూస్తాం. ఏలియా దేవుని అగ్ని దిగి రావాలి అని ప్రార్థన చేశాడు. అక్కడ అగ్ని దిగి రావడం కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు. దేవునికి మహిమ. అలా ప్రార్థన చేస్తుండగా, ప్రార్థన చేయుచు ఉండగా అగ్ని దిగి వచ్చింది. ఈ రాత్రి ప్రభు ఒక వాక్యాన్ని, వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. మనం ఏ విషయం ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన చేసే అంశం, ప్రార్థన చేసే ఆ విషయం, మనము ఇంకా ఆ ప్రార్థన ముగించక ముందే ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చును గాక. ఆమేన్. అగ్ని కొరకు ప్రార్థిస్తుండగా అగ్ని దిగి వచ్చింది. ఈ సభలలో నీవు ఏ విషయం ప్రార్థన చేస్తున్నావో ఈ సభలు పూర్తవ్వక ముందే ఆ ప్రార్థనకు దేవుడు జవాబును పంపును గాక. ఆమేన్. మరలా నేను ఈ పాయింట్ మీకు చెప్పనివ్వండి. ఏ విషయం ప్రార్థన చేస్తున్నామో ఏలియా గారు ఆమెన్ చెప్పకముందే ఎవరు ఆమెన్ చెప్పారు? పరలోకం ఆమెన్ చెప్పింది. చాలాసార్లు ఆమెన్ అనే మాటకు మనం గమనిస్తే
కొంతమందికి మైకులో ప్రార్థన చేయమని ప్రార్థనకు సమయం ఇస్తే ఇంటి దగ్గర అంతసేపు చేస్తలేదు తెలియదు, కానీ మైకులో మాత్రం ఆది కాండం నుంచి ప్రకటన వరకు ప్రార్థన చేస్తారు. ఆయన ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నారు, ఆమెన్ చెప్పడం మర్చిపోయారేమనుకుని మనము క్రింద నుండి ఆమెన్ ఆమెన్ అని గుర్తు చేసామనుకోండి, ఆ ప్రార్థన ఇంకా పవర్ఫుల్గా ఉందేమని ఆయన ఇంకా ప్రార్థన కొనసాగిస్తూ ఉంటాడు. మన దృష్టిలో ఆమెన్ అనేదానికి చాలా అర్థాలు ఉండొచ్చు, కానీ పరలోకం దృష్టిలో ఆమెన్ అంటే జరిగినది, అడిగినది జరుగునుగాక అని చెప్పేది. అగ్ని కొరకు ప్రార్థిస్తుండగా ఏలియా ఆమెన్ చెప్పకముందే పరలోకం ఆమెన్ చెప్పింది. ఈ రాత్రి నేను చాలా క్లుప్తంగా వాక్యాన్ని పంచుకుంటాను, కానీ అందరూ శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. చాలా అవసరతలతో, చాలా అక్కర్లతో, చాలా విషయాలతో, కొన్నిసార్లు కొంతమందికి చెప్పిన ప్రార్థనాంశాలు అయితే ఎవ్వరికీ చెప్పకుండా నీవు మాత్రమే నీ దేవునితో చెప్పుకునే కొన్ని ప్రార్థనాంశాలతో ప్రార్థన చేస్తున్న వారు కొందరు ఇక్కడ ఉన్నారు. ఇదిగో వారికే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. మీ ప్రార్థనకు దేవుడు పరలోకం ఆమెన్ చెప్పబోతుంది. పరలోకపు దేవుడు ఆమెన్ చెప్తాడు. ఆయన ఆమెన్ చెప్పి అగ్ని పంపిస్తే దహన బలి పశువు దహించబడిందంట. కందకం చుట్టూ నీళ్లు ఆరిపోయాయట. ఒక్కసారిగా ఈ అద్భుతం జరగానే అది చూసిన ప్రజలు వారేమని పాట పాడారో తెలుసా? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని పాట పాడారు. దేవుని బిడ్డారా, ఈ సభలు ప్రభు యొక్క సముఖంలో ఏర్పాటు చేయగా నిశ్చయంగా ఈ 2 దినాల సభల తర్వాత ఈ పురజనులు ఒక మాట చెప్పాలి, యేసే దేవుడు, యేసే దేవుడు. ఎంతమంది సంతోషంగా మాట చెప్పాలి, యేసే దేవుడు, యేసే దేవుడు, యేసే దేవుడు. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు, దేవుడు, యేసే దేవుడు. అందరూ దేవుడు, దేవుడు, యేసే దేవుడు. భూమిని పుట్టింపకమునుపు నరునికి రూపము లేనప్పుడు, భూమిని పుట్టింపకమునుపు నరునికి రూపము లే. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెనకున్న వారు కూడా హల్లెలూయా. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు, దేవుడు. ఈ రాత్రి ప్రతి నోరు ఈ మాట ఒప్పుకోవాలి. దేవుడు, దేవుడంట మాట. దేవుడు, యేసే దేవుడు, యేసే దేవుడు, దేవుడు. అందరూ దేవుడు, యేసే దేవుడు. పర్వతములు పుట్టకమునుపు కూడా చప్పట్లు కొడుతూ చెప్పాలన్నమాట. యేసే దేవుడు, యేసే దేవుడు, 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 యేసే దేవుడు, దేవుడు. ఈ రాత్రి కోరమిల్లుల ప్రతి ఒక్కరి మాట ఒప్పుకొందురుగాక, తమ హృదయంలో విశ్వసిద్దురుగాక, తమ మాట నోటితో ఒప్పుకొందురుగాక. యేసే దేవుడని, యేసే దేవుడని. యేసే దేవుడు, తండ్రి కుమార శుద్ధాత్మలో ఒకటైయున్న రూపము. తండ్రి కుమార శుద్ధాత్మలో ఒకటైయున్న రూపము. దేవుడు, 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 యేసే దేవుడు, దేవుడు. వెస్ట్ గోదావరి అంతా ఈ మాట మారుమ్రోగాలి, ఆంధ్రప్రదేశ్ అంతా ఈ మాట మారుమ్రోగాలి, భారతదేశం అంతా ఈ మాట మారుమ్రోగాలి. యేసే దేవుడు, యేసే దేవుడు, యేసే దేవుడు, దేవుడు. గ్లోరీ. దేవుడు, యేసే దేవుడు, దేవుడు, యేసే దేవుడు. హల్లెలూయా. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేశారు. ఆల్టర్ కాల్ ఇవ్వకుండానే ఏలియా ద్వారా దేవుడు జరిగించిన కార్యాలను బట్టి వారు దేవుని ఘనపరిచారు.
ప్రియులారా, అలాంటి ఒక గొప్ప పరిచర్య జరగాలంటే ఏలియా కాలంలో ఎలాగో అందరూ ఏసే దేవుడు లేక యెహోవాయే దేవుడని తమంతట తాముగా అద్భుతాన్ని చూడగానే ప్రకటించాలి అని అంటే ఏలియా కాలములో జరిగిన సేవా పరిచర్య, ఏలియా కాలంలో జరిగినటువంటి భక్తి, దేవుని బిడ్డారా, ఈ కాలములో కూడా దేవుడు మరలా ఆ ఉద్యమాన్ని ప్రారంభించాలి. నేను కొన్ని నిమిషాలు ఏలియా కాలంలో పరిచర్య ఎలా జరిగేది, దేవుని సంఘం ఎలా ఉండేది అనే మాటలు మనకందరికీ తెలిసినవే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏలియా దేవుని పరిచర్య చేసే సమయానికి ఆహాబు అనే రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆహాబు అభిషేకించబడినవాడు, సున్నతి చేయబడినవాడు. మన భాషలో మనకు అర్థం అవ్వాలంటే బాప్తిస్మం పొందినవాడు, యూదుడు అనగా సున్నతి చేయబడినవాడు, దేవుని ధర్మశాస్త్రమును ఎరిగినవాడు, దేవుని హృదయానుసారుడుగా పేరుగాంచిన దావీదు పరిపాలించిన ఆ ప్యాలెస్లో నుండి పరిపాలన చేస్తున్నవాడు. అందరూ వినాలండి. ఈ ఆహాబు దేవుని ఇశ్రాయేలును పరిపాలిస్తున్నాడు, సున్నతి చేయబడినవాడు, అభిషేకించబడినవాడు, రాజుగా అభిషేకించబడినవాడు. ఆయన పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఏలియా గారు దేవుని సేవ చేస్తున్నారు. దేవుని సేవ చేస్తున్న ఏలియా గురించి తెలుసుకోవాలంటే ఆ కాలపు రాజుగారి గురించి కూడా కొన్ని విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆయన పరిపాలనలో పిల్లరా ఒక అంశం చాలా కీలకమైంది. ఆయన కాలంలో, ఆహాబు కాలంలో ఒక ఘట్టం కాస్త ఇశ్రాయేలీల ఆత్మీయ స్థితిని మార్చేసింది. ఆధ్యాత్మికంగా ఇశ్రాయేలు పతనావస్థకు దిగజారడానికి ఆహాబు జీవితంలో ఒక సంఘటన దోహదపడింది. అదేదో కాదు, ఆహాబు యొక్క పెళ్లి, ఆహాబు యొక్క వివాహం. ఆహాబు అనే రాజు ఎవరిని పెండ్లాడాడు అని అంటే యెజబేలు అనే ఒక అమ్మాయిని పెండ్లాడాడు. వివాహం మంచిదే, కానీ ఆయన సెలక్షన్ కాస్త, ఆ వివాహం కాస్త పాత నిబంధన సంఘపు ఆత్మీయ స్థితిని దిగజార్చేసింది. ఆ వివాహం, యెజబేలు వివాహం ఆడడం ద్వారా జరిగిన విషయం ఏంటో తెలుసా? యెజబేలు యెహోవా దేవుని నమ్మిన స్త్రీ కాదు. యెజబేలు దేవునికి విరుద్ధమైనటువంటి భక్తిలో సాగుచున్నటువంటి స్త్రీ ఆమె. ఆయన ఆ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ పెళ్లి చేసుకోవడం ద్వారా జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆ వివాహం ఆడడం ద్వారా యెజబేలు పెళ్ళయిన తర్వాత వస్తూ సారి తెచ్చిందో లేదో మనకు తెలియదు, కానీ వస్తూ మాత్రం ఆమెకి ఇష్ట దైవమైనటువంటి ఆ బయలు అషేరా దేవత యొక్క ప్రతిమలను తెచ్చుకుంది. ఇక్కడ యెజబేలును మనము తప్పుపడడానికి లేదు, ఎందుకంటే ఆమె వాటిని పూజిస్తున్న స్త్రీ కనుక వాటిని తెచ్చుకుంది. కానీ వాటిని తెచ్చుకోవడం ద్వారా జరిగిన విషయం ఏంటో తెలుసండి? ఇశ్రాయేలు రాజభవనంలో, అందరూ వినాలండి, నేను సండే స్కూల్ కథలాగా చిన్నగా నెమ్మదిగా చెప్తాను, మీరు కూడా శ్రద్ధగా నాతో పాటు ఆలోచించాలి. నాయన నీవు కూడా ఇలా వేసుకో, కుర్చీ ఇలా వేసుకో, ఈ సైడ్కి. చిన్నపిల్లలు కూడా శ్రద్ధగా వినాలి వాక్యం, ఎవరు అడ్డు తిరగకూడదు అసలు. యెజబేలును పెళ్లి చేసుకోవడం ద్వారా ఏం జరిగిందనంటే, ఇశ్రాయేలు రాజభవనంలోనికి ఆమె వస్తూ ఆ ప్రతిమలు తెచ్చుకుంది. ఆ ప్రతిమలు తెచ్చుకోవడం మాత్రమే కదా, వాటిని పూజిస్తుంది ఆమె. నేను నమ్ముతున్నాను, పెళ్ళైన కొత్తలో ఆహాబు ప్యాలెస్లో తన ఆఫీస్కి వెళుతూ యెజబేలుకి చెప్పి వెళ్తాడు కదా. ప్రతి భర్త బయటికి వెళ్ళినప్పుడు తన భార్యకు చెప్పి వెళ్ళాలి, ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. తన భార్యకు తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియాలి. మంచిదే, పెళ్ళైన కొత్తలో ఇంకా చెప్పుంటాడు ఆయన. యెజబేలుకి ఏం చెప్పుంటాడు? నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్తుంటాడు. నేను అనుకుంటా అలా చెప్పేటప్పటికి ఆమె ఏం చేస్తుంటుందంటే, ఆమె పూజ గదిలో ఆమె ఆ బయలుదేవత అషేరా దేవత ప్రతిమల ముందు ఏ గంటలో కొట్టుకుని ఉంటుంది.
నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని ఆయన చెప్పేటప్పుడు ఆగండి ఆగండి అని చెప్పి ఆమె బహుశా ఏం చేస్తుందంటే ఆ ప్రతిమ దగ్గర ఉన్నటువంటి కుంకుమ తీసుకొచ్చి ఈయనకు రాస్తుంది. ఈయన కొత్తగా పెళ్ళైంది, ఏమనలేడు, థ్యాంక్ యూ అంటున్నాడు. ఎవరు? సున్నతి చేయబడిన రాజుగారు. ఎవరు? బాప్తిస్మం పొందిన రాజుగారు. ఇప్పుడు బాప్తిస్మం పొందినటువంటి ఈ ఆహాబుకు బొట్లు పెట్టడం మొదలెట్టాడు. నేను అంటాను, యెజబెలు తప్పడడం లేదు, నేను మాట్లాడేది ఆహాబు గురించి మాట్లాడుతున్నాను. అది కాస్త ఇప్పుడు దావీదు లాంటి ఉద్దండులు, గాయకులు, మధురమైన గాయకులు, దేవుడే నా కొండ, దేవుడే నాకు ఆశ్రయం అని పాటలు పాడిన ఆ గాయకుల భవనాలలో ఇప్పుడు ఏమైందో తెలుసా? అన్య సంబంధమైన పాటలు మొదలయ్యాయి, అన్య సంబంధమైన ఆచారాలు మొదలయ్యాయి. అందుకే ఈరోజు ఇక్కడ కూర్చున్న యవనస్తులందరితో నేను ఒక మాట చెప్పి వాక్యంలోకి ముందుకెళ్తాను. యేసు ప్రభువును నమ్మిన వారు మీ వివాహాలు దేవుని సంఘానికి ఇబ్బందికరంగా మారకూడదు. ఈరోజు చాలా మంది యవనస్తులు నా పెళ్ళి నా ఇష్టం అంటున్నారు. ఎస్, నీ పెళ్ళి నీ ఇష్టమే, నీ పెళ్ళి నీ జీవితం నీ ఇష్టమే, కానీ అది దేవుని సంఘానికి, దేవుని నామానికి అవమానకరంగా ఉండకూడదు. యేసు ప్రభువును నమ్మిన వారు యేసు ప్రభువును నమ్మిన ఇంటిలో నుంచి మాత్రమే పెళ్లి చేసుకోవాలి. భక్తి కలిగిన అమ్మాయి, భక్తి కలిగిన అబ్బాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. బాప్టిజం పొందిన వారు బాప్టిజం పొందిన వారిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. వివాహంలో చాలా విషయాలు ప్రాధాన్యత చూస్తాం కదా. మ్యాచింగ్ అంటాం, సూటబుల్ అంటాం, హైట్ అండ్ వెయిట్ అండ్ అన్ని విషయాల్లో, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ బ్యాగ్ అన్ని మ్యాచ్ అవ్వాలంటాం. కానీ వాటికంటే ముఖ్యంగా మ్యాచ్ అవ్వాల్సింది భక్తి మ్యాచ్ అవ్వాలి. ప్రతిరోజు ప్రతి ఆదివారం చర్చి మానని అబ్బాయి అసలు చర్చ్ అంటే తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. అలాగ చేసుకోవడం ద్వారా మనం చెప్పే మాట్లాడి తెలుసా? లేదండి మన దగ్గరకు వచ్చాక వాళ్ళే మారిపోతారని అని అంటాం. లేదు, నువ్వే మారిపోతావు. నువ్వే భక్తిని, ప్రార్థనను విడిచిపెట్టేస్తావు. క్రిస్టియన్ మ్యారేజెస్ ఈరోజు అపవిత్రం కాకూడదు. పెళ్లి పేరేమో, పెళ్లి కార్డు మీద ఏం పెట్టే పేరు ఏంటంటే హోలీ మ్యాట్రిమనీ, పరిశుద్ధ వివాహం కదా పేరేమో పరిశుద్ధ వివాహం. కానీ బాధాకర విషయం ఏంటంటే కొన్ని చోట్ల ఎంత విచారకరంగా ఉంటుందంటే అప్పటికి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జీవితం మనం గమనిస్తే కొన్నిసార్లు పెళ్లి కూతురు ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉండే దురవస్థ ఏర్పడుతుంది. వేదిక మీద మాట్లాడుకోవడానికి ఇబ్బందికరమేమో కానీ వివాహం అనే విషయం వస్తుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అటువంటి జుగుప్సాకరమైన, ఇబ్బందికరమైన, విచారకరమైన వివాహాలు క్రైస్తవ సంఘాల్లో జరగకూడదు. అలాంటి వివాహాలు చెయ్యమని మీ పాస్టర్ గారిని మీరు ఇబ్బంది పెట్టకూడదు. దేవుని సంఘములో పరిశుద్ధ వివాహం మాత్రమే జరగాలి. వివాహం పేరే పరిశుద్ధ వివాహం, వివాహం హోలీ మ్యాట్రిమనీ. నా ప్రార్థన, దేవుని సంఘం వివాహంలో పరిశుద్ధతను దేవుని ఘనపరిచే వివాహాలే జరుగునుగాక. ఆమేన్. కాబట్టి ఎవరు బిడ్డలారా, మీ వివాహం దేవుని సంఘానికి ఇబ్బందికరంగా వీరి వివాహం దేవుని సంఘాన్ని పాడు చేసేసింది. ఇప్పుడు రాజుగారితో ఇప్పుడు ఎవరికైనా పనులు అవ్వాలంటే, ఆహాబు రాజుగారితో ఎవరికైనా పనులు అవ్వాలంటే, రాజుగారి దగ్గర పనులు అవ్వాలంటే మంచి బెటర్ వే ఏదో తెలుసా? రాజుగారి దగ్గర పనులు అవ్వాలంటే రాణి వెళితే పనులు బాగా అవుతాయి, అంతే కదా. రాణి గారి దగ్గర అయితే పనులు అవుతాయి. కాబట్టి ఇప్పుడు రాణి యెజబెల్ దగ్గరికి వెళ్ళి అమ్మ మాకు ఈ పనులు చేసి పెట్టండి అంటే, ఆ రాణి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకు వడ్డాణమో, బ్రాస్లెటో, బంగారు వాచియో, పట్టు చీరలో పట్టుకెళ్ళడం కాదు ఆమె గిఫ్ట్. ఆమె నిజంగా ఇష్టపడేది ఏంటో తెలుసా? అమ్మా రాణి చిరంజీవగును గాక, మేము కూడా నీవు పూజించే బయలుదేవతనే పూజిస్తాం, మాకు కూడా ఇష్టమే అని కానీ చెప్తే ఆమె వెంటనే పనులు చేయించేది. వారందరూ ఇశ్రాయేలీయులు, అనగా వారందరూ సున్నతి చేయబడిన వారు, వారందరూ బాప్టిజమును పొందడానికి సూచనగా ఉన్నవారు. దేవుని ఆరాధించే బిడ్డలు ఇప్పుడు ఏమైపోయారు తెలుసా? అక్కడికి వెళ్ళి నెమ్మదిగా ఆమె మాట మాట్లాడడం మొదలెట్టారు. ఇంకా చెప్పాలంటే వారి స్థితి ఎలా మారిపోయిందంటే, వారి పరిస్థితి ఎలా మారిపోయిందంటే,
మేము కూడా బయలుదేవతను పూజిస్తాం, మేము కూడా అషేరాను పూజిస్తాం. అంటే మేము ప్రార్థన అంటే ప్రార్థన చేసుకుంటాం కానీ మేము నవధాన్యాలు వేస్తాం. మేము ప్రార్థన అంటే ప్రార్థన చేసుకుంటాం కానీ 3 గంటల 33 నిమిషాల 32 సెకండ్లకు ముహూర్తాలు మేము కూడా చేస్తాం అని మాట్లాడడం మొదలెట్టారు. ఇశ్రాయేలు అనే పాత నిబంధన సంఘం ఆత్మీయ స్థితి దిగజారిపోయింది. ఒకవేళ ప్రజలు మాత్రమే కాదు, దేవుని ప్రవక్తలు కూడా రాజుగారితో పనులు ఉంటాయి కదా, వారు కూడా గవర్నమెంట్ పని ఏది చేయాలన్నా సరే వారికి కూడా ఇదే మార్గం. ఏంటో తెలుసా? వారు యెజబెల్ను మెప్పించడం మొదలు పెట్టారు. అప్పటి నుండి పాత నిబంధన కాలం నుండి ఇదిగో ఇప్పటి వరకు ప్రకటన పుస్తకంలో 7 సంఘాలకు సందేశాలు రాస్తున్న సమయం వరకు, ఈవెన్ టుడే టిల్ డేట్, ఆ రోజు ఆ వివాహం, ఆ యెజబెలు ప్రవేశం దేవుని సంఘాన్ని ఎంతగా దిగజార్చిందంటే ఇప్పటికీ కూడా ఆ యెజబెల్ అనే దురాత్మ దేవుని సంఘానికి పెద్ద పెనుముప్పుగా, ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా మారింది. నా ప్రార్థన ఈ దినాల సభల్లో, పాస్టర్ గారు ఏర్పాటు చేసిన ఈ సభల్లో నిశ్చయంగా ఆ యెజబెలు దురాత్మ నుంచి ప్రభువు మనకు విడుదల దయచేయునుగాక. ఆ సమయాల్లో దేవుడు ఒక ప్రవక్తను లేపాడు. ఆయన పేరే ఏలియా. ఇంచుమించు ఇజ్రాయేలు జనాంగం, పాత నిబంధన సంఘం, వారి ప్రవక్తలు యెజబెలు బాధకు వత్తాసు పలుకుతుండగా, యెజబెలు మాటకే వారు జై కొడుతుండగా, దైవ సేవకుడైన ఏలియా మాత్రం ముందుకొచ్చి అలాగూ కాదు, మనము మన పూర్వీకులు మోషేకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం జీవించాలి, అబ్రహాం నడిచినటువంటి విశ్వాసపు మార్గంలో మనం సాగాలి, మన పితరుడైన అబ్రహాము దేని విడిచిపెట్టి వచ్చాడో దాని వైపు మరలా వెనక్కి తిరిగి వెళ్ళకూడదు మనం అని ప్రకటిస్తూ వచ్చాడు. సినాయి కొండ మీద దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం తూచా తప్పకుండా పాటించాలి అంటూ ప్రబోధించడం మొదలు పెట్టాడు. అలా వాక్యాన్ని ఉన్నదన్నట్టు ఖచ్చితంగా బోధిస్తూ ఉంటే మిగిలిన ప్రవక్తలు కాస్త ఆయన ఇబ్బంది పెట్టారు, కానీ ఆయన మాత్రం వెనకంజ వేయలేదు. ఒకరోజు నేరుగా 17వ అధ్యాయంలోకి వస్తున్నాను, నేరుగా ఆయన రాజు దగ్గరికే వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ జీవము గల యెహోవా జీవము తోడు, నేను చెప్పే వరకు వర్షం కానీ నేను చెప్పే వరకు మంచుగాను పడదని చెప్పాడు. అలా చెప్పగానే ఆహాబు కాస్త పగలబడి నవ్వుంటాడండి. ఎందుకంటే ఏంటి, వర్షం ఆఫ్ చేస్తావా, మంచు ఆఫ్ చేస్తావా, పర్వాలేదు, నా భార్య యెజబెల్, నా రాణి యెజబెల్, ఆమె బయలుకు పూజలు చేస్తే వర్షం వచ్చేస్తానుకున్నాడు. కానీ దేవునికి మహిమ. మొదట్లో మనం చెప్పుకున్నాము, ఏలియా ప్రార్థన చేస్తే ఎవరు ఆమెను చెప్తారు? పరలోకం ఆమెను చెప్తారు. హెవెన్ విల్ సే ఆమెన్ టు ఎలైజాస్ ప్రేయర్. ఏలియా ప్రార్థనలకు పరలోకం ఆమెను చెప్పేది. ఎప్పుడైతే ఆయన వర్షం పడకూడదన్నాడో వర్షం ఆగిపోయింది, మంచు ఆగిపోయింది. వర్షం ఆగిపోగానే ఏం జరిగిందనంటే కరువు ప్రారంభమైంది. కరువు రాగా, నేను నమ్ముతున్నాను జరిగిన విషయం ఏంటి తెలుసా? కరువు రాగానే ఆహాబు గవర్నమెంట్ కరువు బాధితుల సహాయాన్ని అందిస్తుంది. కరువు బాధితులకు సహాయం అందిస్తుంది గవర్నమెంట్. అందరికీ వస్తుంది, ఎంతో కొంత ప్యాకెట్స్ వస్తున్నాయి. కరువు పీడిత ప్రాంతాలకు ఆహారాన్ని సప్లై చేస్తున్నారు గవర్నమెంట్ వారు, ఆహాబు గవర్నమెంట్ వారు. ఆహారాన్ని సప్లై అందరికి వస్తుందండి, కానీ ఎవరికి రాలేదు తెలుసండి? ఏలియా గారికి మాత్రం రాలేదు. ఏలియా గారికి రాలేదు. దేవుడు అన్నాడు ఏలియాతో, ఏలియా నీకు రాదులే, నువ్వు ఒక పని చేయి, నీవు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగియుండుము అని అన్నాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగియుండు అని చెప్పగానే ఏలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్నాడు. మిగిలిన ప్రజలందరికీ గవర్నమెంట్ సప్లై ఉందండి, ఏలియాకు తప్ప. అమ్మ నెమ్మదిగా నేను చెప్తున్నాను, అందరూ శ్రద్ధగా వినాలి. మంచి వాతావరణం అండి, అసలు పాస్టర్ గారు చాలా మంచి గ్రౌండ్లో పెట్టారు, చాలా ఆహ్లాదకరంగా ఉంది, ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది. నెమ్మదిగా ఆ వాక్యం ఆలోచించేద్దాం. దేవుని కోసం ఖచ్చితంగా నిలబడినప్పుడు ఏలియాకు జరిగిన విషయం ఏంటి తెలుసా? గవర్నమెంట్ సప్లై ఆగిపోయింది. అందరూ అన్నారు, అందుకే మరి మాకు పెద్ద వాక్యం తెలియక ఏమీ కాదు, నువ్వు పెద్ద తగుదునామా అని నువ్వు ఒక్కడవే అంత ఖచ్చితంగా చెప్పాల్సిన ఏముంది? మనం ఈ లోకంలో ఎలా ఉన్నామో వారితో కలిసి ఉండాలి అని ఏలియాతో అంటున్నారు. కానీ ఏలియా మాత్రం దేవుని కొరకు రోషం కలిగి జీవించాడు.
అలాగూ జీవించినందున ఈ లోకపు గవర్నమెంట్ సప్లై ఆగిపోయింది. ఈ లోకపు గవర్నమెంట్ సప్లై ఆగిపోయింది కానీ శుభవార్త చెప్పమంటారా? ఇక్కడ గవర్నమెంట్ సప్లై ఆగింది కానీ పరలోకపు గవర్నమెంట్ సప్లై స్టార్ట్ అయ్యింది. అర్థమైతే మీరు చప్పట్లు కొట్టుండేవారు, అర్థమైతే స్తోత్రాలు చెప్పుండేవారు. ఈ గవర్నమెంట్ సప్లై ఆగింది కానీ పరలోకపు గవర్నమెంట్ సప్లై స్టార్ట్ అయ్యింది. అందరికీ ఆహాబు యొక్క కరువు పీడిత ప్యాకేజీ లేదో ఒక్కొక్క ప్యాకెట్ 2 ప్యాకెట్లు వస్తున్నాయి, కానీ ఏలియా గారికి అయితే ఉదయము సాయంకాలము దేవుడు చెప్పగా కాకులు ఆహారాన్ని తీసుకొచ్చాయంట. ఎటువంటి ఆహారమో తెలుసా? ఉదయము నాన్ వెజ్జే, సాయంకాలము నాన్ వెజ్జే తీసుకొచ్చి. పాస్టర్ గారికి భోజనం పెట్టాలి అని కాకులకు చెప్పినా కానీ తెలుసు, కాకులు కూడా మాంసాహారమే పెడతాయి. అలా ఉదయం సాయంకాలం పాస్టర్ ఏలియా గారికి సమృద్ధి అయిన ఆహారం దొరికింది. ఈరోజు నెమ్మదిగా నేను చెప్తున్నాను, దేవుని కోసం నిలబడితే నీకు సపోర్ట్ రాదు, కానీ పరలోకపు సపోర్ట్ స్టార్ట్ అవుతుంది. చాలామంది అంటారు అంత ఖచ్చితంగా ఉండకూడదు, అంత ఖచ్చితంగా భక్తి చేయకూడదు అని. కానీ ఇటీవల ఎలక్షన్ జరుగుతున్నాయి కదండి, దేవుని బిడ్డలు ఏం చేయాలి తెలుసా? ఎలక్షన్స్లో ఏ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకూడదు. ఎలక్షన్లో ఏ పార్టీ వారి దగ్గర డబ్బులు తీసుకుంటే అసలు డబ్బులు తీసుకున్న వాళ్ళు అసలు నిజమైన క్రైస్తవులే కాదు, అసలు క్రైస్తవులే కాదు వాళ్ళు. ఎందుకంటే అసలు మనము కానీ యేసు ప్రభువుని నమ్మిన తర్వాత, చర్చికి వచ్చిన తర్వాత ఎలక్షన్ కొరకు ఏ పార్టీ వారి దగ్గర డబ్బులు తీసుకున్నా కానీ మనల్ని మనం అమ్మేసుకున్నాం, మనల్ని మనము చీప్ చేసేసుకున్నాం. అది చాలా బాధాకర విషయం. అటువంటి దురాచారాన్ని పోవాలి. పిల్లరా, అప్పుడు అందరూ అంటారు నువ్వు మా దగ్గర డబ్బులు తీసుకోకపోతే మాకు ఓటేవేమని. మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోము. మేము భారతీయులుగా మాకు ఇవ్వబడిన హక్కు ప్రకారం మేము సీక్రెట్గా ఎవరికి వేస్తామో వారికి వేస్తామని ఖచ్చితంగా. వీరు చర్చికి వెళ్తున్నారు, వీరు చర్చికి వెళ్ళే వాళ్ళు ఓటుకు డబ్బులు తీసుకోరని పేరు రావాలి. అది ఎందుకో అందరూ సైలెంట్ అయిపోయారు. దేవుని బిడ్డలారా, ఒకవేళ మనము డబ్బులు తీసుకున్నామంటే మనము ఇక ఎప్పటికీ కూడా మన రాజకీయ నాయకులు, మన మంత్రులు, మన యొక్క అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళు డబ్బులు స్కామ్లు తినేస్తున్నారని మన నోటితో అనకూడదు. ఎందుకంటే వారికి ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు తినేస్తున్నారు, నీకు ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు లాగేసావు కాబట్టి. దేవుని బిడ్డలు ఖచ్చితంగా ఒక ప్రత్యేకించబడిన ప్రజలుగా మనము జీవించాలి. ఈ లోకమందు సప్లై ఆగిపోద్ది, ఈ లోకం నీకు సపోర్ట్ చేయదు, గవర్నమెంట్ సపోర్ట్ చేయదు. కానీ మర్చిపోకు, నిన్ను మాత్రం పిలిచిన దేవుడు, నీ ఎవరి కోసం నిలబడ్డావో ఆ దేవుడు మాత్రం నీకు సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు దయచేస్తాడు. మామూలు గ్రామీణ భాషలను మాట్లాడాలంటే ఊరంతా కరువు ఉంది, కానీ ఏలియా గారికి మాత్రం కక్క మొక్క దండిగానే దొరుకుతుంది. నాయనా బాబు చైర్లో కూర్చున్నాడు కదా, నువ్వు కాల్ కింద పెట్టు. మనం దేవుని సన్నిధికి వచ్చామండి, దేవుని సన్నిధి కాబట్టి అందరూ శ్రద్ధగా కూర్చోవాలండి. ఇట్స్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని మందిరంలో మనం ఉన్నాం, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. నేను చాలా షార్ట్ మెసేజ్ చెప్తాను, నెమ్మదిగా అందరూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. దేవుడు సమృద్ధి అయిన ఆహారాన్ని ఉదయం సాయంకాలం ఏలియాకు దేవుడు దయచేశాడు. అయితే ప్రకృతికి మనం ఎవరు అతీతులము కాదు కదా, మనందరం మనుషులు, మనందరం పరలోకం దిగి రాలేదు. మనందరం కూడా వీఆర్ సబ్జెక్ట్ టు ద నేచర్. మన ప్రకృతికి అనుగుణంగా మన బాడీస్ ఉన్నాయి కాబట్టి మనము ప్రకృతి నియమాన్ని పాటించాలి. అక్కడ కరువు ఉన్నందున వాగు ఎండిపోయింది కాబట్టి ఆయన అక్కడి నుంచి మరలా వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది కరోనా కాలం, అందుచేతనే తప్పకుండా దేవుని బిడ్డలైన మనము ఈ కోవిడ్ యొక్క నియమాలు మనం పాటించాలి. ఈ కోవిడ్ నియమాలు పాటించాలి కనుకనే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మనం మాస్క్ ధరించాలి, శానిటైజర్ వాడాలి, ఇంకా ఏమేమి ప్రకృతి సంబంధ నియమాలు ఉన్నాయో వాటిని మనము పాటించాలి. ఇది నియమాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ ద నేచర్. ఆ వ్యాధి నివారణ కొరకు, ఆ వైరస్ నివారణ కొరకు. ఏలియా కూడా దేవుని అభిషేకం ఆయనకు ఉంది, కానీ ఆ కరువు వలన కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నీరు ఎండిపోయినందున దేవుడు అన్నాడు, అక్కడి నుంచి నీవు సారేపత్ అనే ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు. సారేపత్ అనే ప్రాంతానికి వెళ్ళగా ఈరోజు దేవుని బిడ్డకు నీ మాటలు చెప్పాలనుకుంటున్నాను. అదేమిటో తెలుసా?
కొన్ని మార్లు దైవ సేవకులంటే అనేక మంది అభిప్రాయం ఏమిటో తెలుసా? దైవజనులనగా మేమిచ్చే కానుకల ద్వారానే, మేమిచ్చే అర్పణల ద్వారానే దైవజనులు పోషించబడుతున్నారు అనేటువంటి భావన చాలా మందిలో ఉంది. కానీ మనమిచ్చే కానుకలో, మనమిచ్చే అర్పణల ద్వారా దైవజనులు పోషించబడరు. దైవజనులను దేవుడు పిలుచుకున్నాడు కనుక దేవుడే వారిని పోషిస్తాడు. ఏలియాను ఎవ్వరూ పట్టించుకోలేదు, కానీ చివరికి కాకుల ద్వారా దేవుడు ఏలియాను పోషించాడు. రెండవది, ఇప్పుడు సారేపత్ అనే ప్రాంతానికి వెళుతున్నాడు. దేవుడు చెప్పాడు వెళ్ళమని. ఇప్పుడు 9వ వాక్యం మీరు చదవాలి. 9వ వాక్యం 17వ అధ్యాయం నుంచి మాట్లాడుతున్నాను. రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 9వ వాక్యం. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఈ సందర్భం మనకు బాగా తెలుసండి, సారేపతు విధవరాలు యొక్క సందర్భం. దేవుడు అంటాడు ఏలియాతో, ఏలియా నీవు సారేపతు అనే ఊరు వెళ్ళు, అక్కడ నిన్ను పోషించడానికి నేను ఒక విధవరాలకు నేను సెలవిచ్చాను. ఈ రోజుల్లో ఒక ట్రెండ్ బయలుదేరింది. ఆ ట్రెండ్ ఏంటంటే, మన పాస్టర్ గారు మనల్ని ఎప్పుడైనా దర్శించవచ్చు. మన పాస్టర్ గారు మనల్ని ఎప్పుడైనా వారు మన హౌస్ విజిటింగ్ చేయొచ్చు. కానీ ఈ దినాల్లో మనకు సంబంధించని పాస్టర్ గారు, మనము చర్చికి వెళ్తాం, కానీ మనకు సంబంధించని పాస్టర్ గారులు చాలామంది ఎక్కడి నుంచో శ్రీకాకుళం, బొంబాయి, లేకపోతే విజయవాడ, లేక మాది భువనేశ్వర్, లేక మాది కృష్ణా జిల్లా అని అప్పుడప్పుడు కొంతమంది దైవ సేవకులు మన దగ్గరకు వస్తుంటారు. వారు వస్తూ ఏం చెప్తుంటారంటే, మాది ఒరిస్సా, మాది కర్ణాటక, మొత్తం ఎక్కడెక్కడో దూరం నుంచి కొంతమంది దైవజనులు మన ప్రాంతాల్లో వస్తుంటారు, మన వీధి గుండా వస్తుంటారు. అది క్రిస్టియన్ హౌస్ అని తెలిసిపోతుంది కదా, అక్కడికి లోపలికి వచ్చి ఇలా చెప్తున్న వాళ్ళు మనం చూస్తాం. ఏమనంటే, అమ్మా దేవుడు గత రాత్రి మాకు నిన్ను చూపించాడు, మిమ్మల్ని చూపించాడు, అందుకే మేము ఈరోజు మీకు ప్రార్థన చేయడానికి వచ్చాం అని చెప్తారు. అప్పుడు మనం భారతీయులం కాబట్టి, భక్తి ఎక్కువ కాబట్టి మనం అనుకుంటాం, నేను పాస్టర్ గారు ఓనేసిమ్ గారా మీ పేరు, పాస్టర్ ఓనేసిమ్ గారి చర్చికి 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను. ఎప్పుడు నా గురించి మా పాస్టర్ గారికి ఎప్పుడు నా గురించి దేవుడు ఏమి చూపించలేదు, ఎక్కడో బొంబాయి నుంచి వచ్చి నీ పాస్టర్ గారికి చూపించాడని. ఇంకా ఆ రోజు నుండి ఏం చేస్తామంటే, ఆ పాస్టర్ గారిని మనం ప్రతి ఫ్యామిలీకి ఒక్కొక్క ఫ్యామిలీ డాక్టర్ ఉన్నట్లు ఆ పాస్టర్ గారిని మనం ఫ్యామిలీ పాస్టర్గా పెట్టేసుకుంటాం. ఇక్కడికి చర్చికి వస్తుంటాము, కానీ మొత్తం మీద మన యొక్క ప్రతి ఫస్ట్ ఫోను అక్కడికి ఆ బొంబాయి పాస్టర్ గారికి చేస్తూ ఉంటుంటాం. ఎందుకంటే వారు ఏం చెప్పారో తెలుసా, దేవుడు మాకు మిమ్మల్ని చూపించాడు. నేను ఒక మాట అడుగుతాను, నిజంగా దేవుడు అలా చూపిస్తాడా, నిజంగా దేవుడు అలా మాట్లాడతాడా అంటే, మొదటి మాట ఏంటంటే దేవుడు మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, చూపించే దేవుడు కూడా. కానీ ఆయనకు ఒక నియమం ఉంది, ఆయనకు ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం చూపిస్తాడు, ఆ నియమం ప్రకారం చూపిస్తాడు. ఈ వాక్యాన్ని మరో నేను చదువుతాను. దేవుడు ఏలియాతో ఏం చెప్పాడు? నిన్ను పోషించడానికి నేను ఆ విధవరాలకి నేను సెలవిచ్చాను అన్నాడు. ఆ పాస్టర్ గారు బైబిల్ ప్రకారం మంచి దైవజనుడు. ఒక్కరు స్తోత్రం చెప్పలేదు, ఏంటో నాకు తెలియదు. కానీ దేవునికి ఇచ్చుట అనేది నేర్పాలి, దేవునికి ఇవ్వడం అనేది నేర్పాలి. ఏలియా పాస్టర్ గారు అయితే చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నారు. ఏమని తెలుసా, అమ్మా ఆమె ఎన్ని కష్టాలు చెప్పుకున్నాక కూడా మరీ చెప్తున్నాడు ఆయన. ఆమె బాధలు చెప్పుకున్న తర్వాత కూడా చెప్తున్నాడు ఆయన. ఏమనంటే, మీరు మాత్రం మొదటి కానుక తీసుకురా అని చెప్తున్నాడు. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రాలు చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కానుక పట్టలేదండి పాస్టర్ గారు, ఆఫరింగ్ పట్టలేదా? పట్టరా? కానుక పట్టరు, చాలా సంతోషం. కానీ ఏలియా పాస్టర్ అయితే కానుక పట్టి ఉండేవారు. ఏలియా పాస్టర్ గారు ఏలియా అంటాడు, ఆమె దగ్గర ఏమీ లేవు, కానీ ఆయన అంటాడు, అయినా సరే నీవు మాత్రం మొదటప్పం నాకు వేసి తీసుకురా అంటాడు. నేను ఈ మాట మీకు చెప్పనివ్వండి. దేవుడు మరలా ఒక ఉద్యమాన్ని భారతదేశంలో లేక మన దేశంలో, మన ప్రాంతాల్లో, ప్రపంచంలో మరలా ఒక కడవరి వర్షాన్ని పంపాలంటే ఏలియా కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు మరలా జరగాలి. అందులో మరొక సంఘటన ఏంటో తెలుసా, దేవుని కొరకు రోషంగా నిలబడాలి, రాజీ పడకూడదు. రెండవది ఏంటో తెలుసా, దేవుని బిడ్డలు దేవునికి ధారాళంగా ఇవ్వాలి.
ఎంత ధారాళంగా ఇవ్వాలి అని అంటే, అయ్యా మాకు లేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం కాదు, లేదు కాబట్టి దేవునికి ఇవ్వడానికి మనం తప్పకుండా ముందుకు రావాలి. ఆమె లాస్ట్ మీద అయినా సరే దేవునికి ఇచ్చిన వేద విధవరాలు, ఆమెకున్నదే 2 కాసులు, 2 కాసులు దేవునికి సమర్పించేసింది. దేవుని బిడ్డలు దేవునికి ఇవ్వడం అనే మాట వచ్చినప్పటికి ఎందుకో వినడానికే కొంచెం పెడచెవిని పెడతారు. ఎందుకు వినడానికి పెడచెవిని పెడతారంటే, పాస్టర్ గారులు కదా అలాగే ఇవ్వాలని చెప్తారేమో అని. అయితే కానుక దేవునికి ఇచ్చుట అనేది బైబిల్ ప్రకారం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ఇవ్వాలో నేను చెప్తాను. మొదటి అప్పం ఆమె వేసి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆమెకు అర్థమైపోయింది, దేవుడు చెప్పాడు ఒక దైవజనుడు వస్తాడని. వచ్చింది ఆయన. వచ్చిన తర్వాత ఏమో అప్పం తీసుకురమ్మంటాడు, అప్పము ఇచ్చాడు. ఆమె తీసుకొచ్చింది. ఇంటికి వెళ్ళి వాడికి, ఆ చిన్నోడికి ఏదైనా కొంచెం పెడదామని చూస్తే ఆ పాత్రలో కొంచెం పిండి ఉందంట. వాడికి వేసి పెట్టింది. వాడికి వేసి పెడితే ఇంకా కొంచెం పిండి ఉందంట. ఆమె కూడా వేసుకుంది, పడుకుంది. నెక్స్ట్ డే, ఫ్రిడ్జ్ లేని కాలం అది కదా, ఫ్రిడ్జ్ లేని కాలం. నెక్స్ట్ డే మళ్ళా పాత్ర చూస్తే ఆ పాత్రలో మళ్ళా పిండి వచ్చిందంట. తొట్టిలో పిండి తక్కువ కాలేదు. గారి చర్చ్లో దేవుని ఆ చర్చ్లో జరిగినటువంటి ఉపవాస పండుగలు, యాన్యువల్ మీటింగ్స్కి వెళ్ళాము. పాస్టర్ గారు మాకు 2 days అక్కడ ఒక వారి బిలీవర్ ఇంటి దగ్గర మాకు ఒక హౌస్లో రెస్ట్ తీసుకోవడానికి ఇచ్చారు. నేను, నాతో పాటు కొంతమంది దైవ సేవకులు వెళ్ళాము. 2 days అక్కడ ఉన్నప్పుడు మేము వచ్చేసే రోజు ఆ ఇంటి యజమానురాలు తల్లి గారు, అయ్యగారు మీరు 2 రోజులు నుంచి ఉన్నారు కానీ మీతో ఏం మాట్లాడలేదు, నా సాక్ష్యం చెప్తానండి అని సాక్ష్యం చెప్పారు ఆ తల్లి. ఆ తల్లిగారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా మేము భయంకరమైనటువంటి పేదరికం, దరిద్రత అనుభవించాం. నాకు కొడుకు కూతురు అద్దెకు ఇంటికి అద్దె కట్టలేక ఇబ్బంది పడ్డాం. అబాసు పాలయ్యే వాళ్ళం, మమ్మల్ని తిట్టేవారు, దూషించేవారు, కట్టలేకపోతుండే వాళ్ళం. మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం. దైవజనులు పీటి వరకు సేగ చర్చికి వెళ్ళాం. దేవుని వాక్యం మాకు అర్థమైంది. చిన్న పని చేసుకుంటున్నాం. ఆ వచ్చిన దాంట్లో దేవునికి ఇచ్చుట మాకు నేర్పించారు. మేము అలాగూ ఉంటున్న సమయాల్లో మా పరిస్థితి ఎటువంటిదంటే, అయ్యా చెప్పకూడదు కానీ అడుక్కోవడం అనే పరిస్థితి మాది. నా కొడుక్కి కూతురికి సరిగా భోజనం పెట్టలేక, అమ్మ ఆకలి అంటుంటే ఆ ప్రక్కనే మాకు తెలిసిన వారు హోటల్ నడిపిస్తున్నారు. ఆంటీ దగ్గరికి వెళ్ళండి భోజనం పెడతారంటే పిల్లలే కొన్నిసార్లు ఇబ్బంది పడి, ప్రతిసారి ఆంటీ దగ్గరికి వెళితే మాకే నామోషిగా ఉంటుందమ్మా అని వెళ్ళేవారు కాదు. ఆ స్థితి. కానీ పాస్టర్ గారు ఒక మాట చెప్పమంటారా మా సాక్ష్యాన్ని క్లుప్తపరుస్తూ అంటూ, ఆ తల్లి చెప్పిన మాట ఏంటో తెలుసా? మేము అక్కడికి వెళ్ళడం, వాక్యం వినడం, వాక్యాన్ని పాటించడం ద్వారా దేవుడు మమ్మల్ని ఎంతగా హెచ్చించాడో తెలుసా గారు? నా కుమారుడు ఈరోజు అమెరికాలో జాబ్ చేస్తున్నాడు, నా కొడుకు అమెరికాలో జాబ్ చేస్తుంది, నా కోడలు అమెరికాలో జాబ్ చేస్తుంది, నాకు 2 మనవళ్ళు, ప్రతిరోజు వాళ్ళు మాతో మాట్లాడతారు. మా బిడ్డను దేవుడు అంతగా హెచ్చించాడు. నా కుమార్తెకు సికింద్రాబాద్లో ఒక డాక్టర్ గారు, ఎండి డాక్టర్ గారితో కట్నం లేకుండా వివాహం జరిగేలాగా దేవుడు సహాయం చేశారండి. అది మాత్రమే కాదయ్య గారు, ఇటీవల నా కొడుకు కూతురు మమ్మల్ని చూడడానికి వచ్చి వారు చెప్పిన మాట ఏంటమ్మా, మన దీనస్థితిలోంచి దేవుడు పైకి లేపాడు కదా, దేవుడే కదా ఇలా సహాయం చేశాడు. అమ్మా నాన్న మీకు తెలిసిన వాళ్ళు, మీకు అర్థమవుతున్న వాళ్ళు ఎవరైనా 10 మంది ఆడపిల్లలు, వారికి మనమే పెళ్ళిళ్ళు చేద్దామని చెప్పగా మొత్తం మీద ఇప్పటికి మేము 10 మంది ఆడపిల్లలకి నా కొడుకు కూతురు కలిసి వారే కట్నాలు ఇచ్చి కావలసిన సారీ అన్నీ పెట్టి పెళ్ళిళ్ళు చేసే కృప దేవుడు మాకు ఇచ్చాడు అయ్య గారు అని చెప్పారు. విజయవాడలో ఉన్న ఆ సహోదరి కుటుంబానికి ఏ దేవుడిని ఆరాధిస్తున్నాం ఆ దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఈ రాత్రి నేను తెలియచేస్తున్న మాట ఏంటి తెలుసా? కానుకలు కావాలని చెప్పడం లేదు, అర్పణలు మాకు కావాలని చెప్పడం లేదు, పాస్టర్ గారికి కావాలని చెప్పడం లేదు. మనము దీవించబడి, ఇదిగో సారేపతు సహోదరి ఎలాగూ ఒక పూట మాత్రమే బ్రతుకు ఉన్న ఆ కండిషన్ నుంచి తన కుటుంబాన్ని పోషించగలిగిన 2 ఫ్యాక్టరీలకు ఓనర్ అయ్యిందో, ఆ స్థితిని దేవుడు నీకు ఇవ్వాలంటే వాక్యాన్ని పాటించి వాక్య ప్రకారం నీవు దేవునికి ఇవ్వడం మొదలు పెడితే తప్పక మన మధ్య దేవుడు కొందరు పారిశ్రామికవేత్తలను దేవుడు లేపును గాక. కొరిమిల్లో ఉన్న పాస్టర్ వన్నేశ్వరి గారి చర్చిలో కొంతమంది పారిశ్రామికవేత్తలు లేతురు గాక. ఈ రాత్రి సభలో కూర్చున్న మీరు ఏ చర్చ నుంచి వచ్చిన వారైనా కానీ మన ఏరియాలో యేసు ప్రభు నమ్మిన
పారిశ్రామికవేత్తలు అంటే వారు అనేక మందికి జీతాలు ఇచ్చే స్థాయికి దేవుడు లేపాలి. అలా అయితే ఒకసారి చేతుల పైకి, దేవా నా కుటుంబాన్ని అలా హెచ్చించని అడుగుతామా? మన అప్పులు తీర్చి, మన రుణములు తీర్చి, మన బాధలు తీర్చి నిశ్చయంగా దేవుడు మనను, మన కుటుంబాలను అలాగూ హెచ్చించునుగాక. ముగింపులో మూడవ మాట నేను చెప్తాను. ఒకటి, ఏం జరిగిందంటే దేవుని కోసం భక్తి కలిగి జీవిస్తే గవర్నమెంట్ సప్లై ఆగింది, కానీ పరలోకపు గవర్నమెంట్ సప్లై వచ్చింది. ఒకటి. రెండు, ఆ ప్రాంతంలో పేదవారు ఒక్క పూట మాత్రమే ఫుడ్ ఉన్నటువంటి ఆ తల్లి 2 ఫ్యాక్టరీలకు వాండర్ అయ్యింది, దైవజనుడు చెప్పిన మాట వినడం ద్వారా, దైవ సేవకుడు చెప్పిన మాట వినడం ద్వారా. మీరు అధ్యాయాలు చదివితే ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం అని ఉంటుంది. 16వ వాక్యంలో ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం అని ఉంటుంది. అంటే దైవజనుడు ఏం చెప్తే అది చేసే విశ్వాసులు ఉంటే ఆ విశ్వాసుల కుటుంబాలను దేవుడు బలపరుస్తాడు. ఇక మూడవది, ఒక్కసారి ఇక్కడ ఈ సభలో ఉన్నవారు ఎవరైనా, అయ్యా మేము చదువుకుంటున్నామండి, ఎల్కేజీ నుండి పీజీ వరకు, పిహెచ్డి వరకు ఎవరైనా సరే చదువుకుంటున్న వాళ్ళు, 2 చదువు కంప్లీట్ అయ్యి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి చేతులు పైకి ఎత్తగలరా? చదువుకుంటున్న వాళ్ళు, స్టూడెంట్స్, లేక జాబ్ కోసం ట్రై చేస్తున్న వారు. స్టూడెంట్స్ ఒక చేతులు పైకి ఎత్తలేక ఆల్ ద జాబ్ ఆస్పిరెంట్స్, జాబ్ పొందుకోవాలి, ఒకసారి చేతులు పైకి ఎత్తగలరా? చేతులు పైకి ఎత్తిన ఒకసారి లేచిన వాళ్ళు, మీ కొరకు ఇచ్చిన ప్రార్థన చేస్తాను నేను. చేతులు పైకి ఎత్తిన వారు ఒకసారి, స్టూడెంట్స్ లేచిన పడండి, స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళందరూ లేచిన పడండి, ఇంకా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు లేచిన పడండి. ఒక్కసారి మీరు బైబిల్ తీసుకుని, మీ బైబిల్ తీసుకుని 18వ అధ్యాయం 3వ వాక్యం, స్టూడెంట్స్ అందరూ చదవాలి, ఆల్ ద స్టూడెంట్స్ చదవాలి. చదవండి, మీరు చదవండి అమ్మా. 18వ అధ్యాయం 3వ వాక్యం. స్టూడెంట్స్ అంటే క్లాసులు ఎంత గట్టిగా చదువుతా అంత గట్టిగా చదవండి, పర్వాలేదు. వెనకున్న బ్రదర్స్ కూడా మీరు చదవండి సార్, చదవండి. 18వ అధ్యాయం 3వ వాక్యం, రాజుల మొదటి పుస్తకం. యెహోవా ప్రవర్తకులకు నిర్మూలము చేయుచుండగా, నేను మీ కొరకు చదువుతున్నాను, ఓకే వినండి. ఇప్పుడు ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించింది. ఈ ఓబద్యా యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై యెజబేలు యెహోవా ప్రవక్తల నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించాను. నెమ్మదిగా స్టూడెంట్స్ అందరూ నా వైపు చూడాలి. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఓబద్యా. ఇది విన్న తర్వాత నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈయన రాజుగారి దగ్గర హోమ్ డిపార్ట్మెంట్ స్థాయిలో జాబ్ తెచ్చుకున్నాడు. అనగా ఆయన IAS ఆఫీసర్. బైబిల్ చదువుకి చాలా ప్రాధాన్యత ఇస్తుందండి. తల్లిదండ్రులారా వినండి, ఆస్తులు సంపాదించడం కంటే బిడ్డలకు చదువు నేర్పించడం చాలా ప్రాముఖ్యం. బైబిల్లో ఉన్నత విద్య చదివిన వారు చాలా మంది ఉన్నారు. నెహెమ్యా తెలుసు కదా, నెహెమ్యా రాజు గారికి గిన్నె అందించేవాడు. అనగా ఆయన ఇప్పుడు ఏం చదువుకుంటాడు? ఈ కాలంలో అయితే హోటల్ మేనేజ్మెంట్లో పీజీ చేసుంటే నా జాబ్ వస్తుంది. దానియేల్, షడ్రక్, మెషాకు, అబెద్నగో వీరందరూ IAS ఆఫీసర్లు. బబులోని యూనివర్సిటీలో వాళ్ళకి యూనివర్సిటీలో సీట్ వచ్చింది వాళ్ళకి. బైబిల్లో చాలా మంది హైలీ ఎడ్యుకేటెడ్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఓబద్యా ఇప్పుడు IAS ఆఫీసర్. రాత్రి వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, మన మధ్య యేసు ప్రభు నమ్మిన వారిలో కొంతమంది IAS ఆఫీసర్లు దేవుడు లేపాలి. ఆమె చెప్దాం. మన కుటుంబాలు IAS ఆఫీసర్లు లేవాలి. IAS ఆఫీసర్లు వెళితే అసలు దేశాన్ని పరిపాలించిన రాజకీయ నాయకులు కాదు, దేశాన్ని పరిపాలించిన ఒకటి ఆర్థికవేత్తలు అయితే, రెండవది అడ్మినిస్ట్రేటర్స్, IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు వారికి సలహాలు ఇస్తారు. ఓబద్యా స్థాయికి వెళ్ళాడు. ఇప్పుడు చదువుకునే వారు ఏం కోరుకోవాలంటే, మీకు ఏ డిపార్ట్మెంట్ ఇష్టమో ఈ రాత్రి ప్రభుత్వంతో ప్రార్థన చేద్దాం మనం అందరం మీకోసం. మీకు ఏ డిపార్ట్మెంట్ ఇష్టం? రైల్వే ఇష్టమా, బ్యాంకింగ్ ఇష్టమా, రెవెన్యూ ఇష్టమా, లేక పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్టమా? మీకు ఇష్టమైన డిపార్ట్మెంట్లోనే జాబ్ రావాలి. మీకు ఇష్టమైన డిపార్ట్మెంట్కి టీచింగ్ ఇష్టమా? మీకు ఇష్టమైన డిపార్ట్మెంట్కే వెళ్ళండి. కానీ ఒకటి, ఆ ఇష్టమైన డిపార్ట్మెంట్లో కూడా ఏ జాబ్ తెచ్చుకోవాలో తెలుసా? ఇంక దాంట్లో హైయెస్ట్ జాబ్ ఏదో ఆ జాబ్ తెచ్చుకోవాలి. ఆమేన్.
స్టూడెంట్స్కి అర్థమవుతుందండి? అర్థమవుతుందని చెప్పేది. మీకు ఇష్టమైన డిపార్ట్మెంట్ టీచింగ్ ఇష్టమా? గుడ్. నేను టైం పాస్ కోసం ఈ మాటలు చెప్పట్లేదు. నా హృదయంలో దేవుని సంఘమును కూర్చున్న భారాన్ని మీకు చెప్తున్నాను. కడవరి కాలంలో దేవుని సంఘం ఇలా మారాలి. ఉన్నత విద్య చదువుకునేటువంటి బిడ్డలతో మన సంఘాలు నింపబడాలి. మన సండే స్కూల్ బిడ్డలు, యవనస్తులు హైలీ ఎడ్యుకేటెడ్ అవ్వాలి, బాగా చదవాలి. దేవుడు ఆ కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. అయితే ఒక మాట, ఆ రేంజ్లోకి వెళ్ళిపోయాడు ఓబద్య. ఆ రేంజ్లోకి వెళ్ళిన తర్వాత వాక్యం చెప్తుంది తెలుసా? ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడు అని చెప్తుంది. అంటే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక, రాష్ట్రపతి లేక రాజుగారి దగ్గర ప్రక్కనే ఉండే జాబ్ వచ్చాక కూడా ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? ఆయన క్యారెక్టర్ తెలుసా? యెహోవా యందు బహు భయభక్తులు. బాధాకరం ఏంటి తెలుసండి? మా మనవడి కోసం ప్రార్థన చేయండి అయ్యారని ఆ తల్లి గారు, లేకపోతే మా కొడుకు కోసం ప్రార్థన చేయండి అయ్యారని, ఎగ్జామ్ కోసం ప్రార్థన చేయండి అని చెప్పి తల్లి గారు లేక అమ్మమ్మ నాన్నమ్మ చర్చిలో ప్రార్థన చేయిస్తారండి. పాస్టర్ గారు ఏమో ఉపవాస ప్రార్థనలో మరీ చేస్తారు, పాస్టర్ అమ్మ గారు ఉపవాస ప్రార్థనలో మరీ చేస్తారు. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత తల్లిదండ్రులని మర్చిపోతారు, కానీ పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు మాత్రం మర్చిపోరు. ఇక ఎప్పుడు ప్రార్థన చేసిన ఆయన ఆ తల్లిగారి యొక్క కొడుకు ఎగ్జామ్ రాస్తున్నాడు, వారి యొక్క ఇంట్లో ఆ బాబు ఎగ్జామ్ రాస్తున్నాడు, మీరు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు సంఘమును. దేవుని కృప వల్ల ఆ బిడ్డ బాగా చదువుకున్నాడు కాబట్టి మంచి ర్యాంక్ వస్తుంది, జాబ్ వస్తుంది. జాబ్కి వెళ్ళారు, హైలీ పోస్ట్ వచ్చింది. ఇప్పుడు బాధాకరం ఏంటి తెలుసా? జాబ్కి వెళ్ళిపోయిన ఆయన మాత్రం ఇటువంటి మీటింగ్కి రావాలంటే, చర్చిలో క్రిస్మస్కి రావాలన్నా పాస్టర్ గారు ఇంటికి వెళ్ళి చెప్తే తప్ప రారంటండి ఆ సార్ మరలను. ఇప్పుడు ఆ చర్చిలోనే విశ్వాసిగానే ఆయన ఇప్పుడు మీటింగ్కి రావాలన్నా, క్రిస్మస్కి రావాలన్నా, చర్చికి రావాలన్నా మళ్ళీ ఆయన కూడా స్టేజ్ మీద కూర్చేసే తప్ప ఆయన రావట్లేదండి. కానీ ఓబద్య అలా కాదు. ఓబద్య ఉన్నత స్థానానికి వెళ్ళే కొద్ది భక్తి కలిగి జీవిస్తున్నాడు. ఆమేన్. చేతులెత్తి ఒకసారి స్తోత్రం చేద్దామండి. అక్కడికి వెళ్ళి జీవిస్తున్న భక్తిగా ఉంటుంటే వాక్యం చెప్తుంది కదా, ఒకరోజు యెజబెలు ఏం చేసిందంటే ఒక లిస్ట్ తీసుకొచ్చి ఆహాబుతో అంటుంది, ఇదిగో వీళ్ళు చర్చిలు కట్టేస్తున్నారంట, వీళ్ళు బ్యాప్టిస్టులు ఇచ్చేస్తున్నారంట, వీళ్ళు సభలు పెట్టేస్తున్నారంట, వీళ్ళని చంపేయి అని ఒక లిస్ట్ ఇచ్చింది. మన ఆహాబ్ ఎటువంటిదంటే ఎస్ మేడం టైపు. మేడం ఏం చెప్తే అది వింటాడు. ఎస్ మేడం అన్నాడు. ఎస్ మేడం అనడం మాత్రమే కాకుండా, అమ్మ వింటారా, ఆహాబ్ ఏం చేస్తుంటాడు, ఈ లిస్ట్ని యెజబెలుకి ఇచ్చి ఉంటాడు కదా. యాహాబు ఏం చేస్తుంటాడంటే ఓబద్యాకి ఇచ్చి ఉంటాడు లిస్టుని, ఇదిగో చూడు వాళ్ళని చంపేయాలంటని. ఓబద్యా ఏం చేశాడో తెలుసా? ఓబద్యా లోపలికి వెళ్ళి 100 మంది ప్రవక్తలకు ఫోన్లు చేశాడు. ప్రైజ్లాడయ్య గారు, ఏంటి నాయనా? అయ్యా నేను ఆ ప్యాలెస్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఏంటండి అని కంగారు పడుతున్నారు పాస్టర్ గారు. ఏం లేదండి, మీరు సభలు ఇట్టారని, మీరు బాప్తిస్తాలు ఇచ్చారని, మీరు చర్చ్ కడుతున్నారని యెజబెలు గవర్నమెంట్ తెలుసుకుని మిమ్మల్ని చంపేయడానికి ఆర్డర్లు జారీ చేసిన, అలాగే నేను కంగారు పడుతున్నారు పాస్టర్ గారు. ఓబద్య అంటాడు, మీరు కంగారు పడకండి అయ్యారు, నేను 2 హోటల్స్ కట్టాను. హోటల్ నెంబర్ 30, రూమ్ నెంబర్ 30, అది మీరు పాస్టర్ గారు బెడ్లో వెళ్ళి అక్కడ మా కొరకు ప్రార్థన చేయండి, మీకు సీక్రెట్గా నేను భోజనం పంపిస్తాను అని 100 మంది పాస్టర్ గారులకు, 100 మంది ప్రవక్తలకు అన్నపానములు ఇచ్చి పోషించినటువంటి ఉన్నతమైన భక్తి కలిగిన ఉద్యోగి ఓబద్య. ఆమె ఇంకా యవన బిడ్డలు లేస్తే ఒక గొప్ప ఉద్యమం తిరిగి ప్రారంభించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలా అయితే బిడ్డలు, నిలబడిన బిడ్డలు ఒకసారి కళ్ళు మూసుకుంటాను. మీ కొరకు మాత్రమే ఒక స్పెషల్ ప్రేయర్ చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మీకు అర్థమైనా నేను చెప్పింది? అర్థమైతే మీరు కూడా ప్రార్థన చేస్తే, యేసయ్యా నాకు ఉన్నత పోస్ట్ కావాలి అడగండి, ప్రేయర్ చేయండి, కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా, ఈ రాత్రి మా యవన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. నిలవబడిన బిడ్డలు చదువుతున్నారు తండ్రి, ఇదిగో ప్రభు నిలబడిన వారిలో, వారి స్టడీస్లో ఎవరికైనా ఏదైనా బ్యాక్లాగ్స్ ఉంటే యేసు నామములో వారు వాటన్నిటినీ కూడా ప్రభు పాస్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి సహాయం చేయండి. నిలబడిన వారు ఎవ్వరికి బ్యాక్లాగ్స్ ఉండకూడదు తండ్రి.
తప్పక విజయాన్ని వారు పొందాలి. ఇదిగో యేసయ్య నామములో నీ దాసులతో ఏకీవించి అడుగుతున్నాను, చదువు మీద వారికి ఆసక్తి పెరగాలి నాయన, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వారికి సక్సెస్ అవ్వాలి నాయన, హయ్యర్ జాబులు వారికి రావాలి నాయన, వారి క్రిందే ఎంతో స్టాఫ్ ఉండే ఆ హయ్యర్ ర్యాంకింగ్ పోస్టులోనికి ఈ బిడ్డలు నడిపించండి నాయన. ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత నీ హెచ్చించిన యేసయ్యను, ప్రార్థించిన సంఘాన్ని, ప్రార్థించిన సంఘ కాపరులను మర్చిపోకుండా ఉపధ్యాలాగా తండ్రి భక్తి కలిగి దైవజనులను పోషించే స్థాయికి ఈ బిడలు లేచుదురుగాక కృపతో నింపండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. కంగ్రాచులేషన్. నిలబడిన వాళ్ళు కొందరు ఐఏఎస్ ఆఫీసులు ఉండబోతున్నారు, కొందరు ఐపీఎస్ ఆఫీసులు ఉండబోతున్నారు. దేవుని కృప మీకు తోడుగా ఉంది. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి, అందరూ కూర్చోండి. సో ఇలాగ మనం చెప్పుకుంటే, నేను ఇక చల్లారిపోను, తటస్థంగా ఉండను, నులివెచ్చనిగా ఉండను, దేవుని కొరకు రోషం కలిగి జీవిస్తాను అని ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన మనం చేద్దాం. హృదయం తెరిచి ప్రార్థన చేయాలి, స్వరమెత్తి ప్రార్థన చేయాలి. ఇది మొదలుకొని నేను ఇక నిష్ఠగా, భక్తిగా, విశ్వాసంగా జీవిస్తాను, ఆత్మీయమైనటువంటి భక్తులను సాగుతాను. అందరం ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. తొలగిపోతుంది, నీవే అనేక మందిని పోషిస్తావు. ఇదిగో దేవుని మాట ఉన్నదన్నట్టు పాటించు, నీ బిడ్డలను బాగా చదివించు, కుటుంబాన్ని, అయ్యా నా ప్రాంతాన్ని ఒక ఉన్నతమైన ఉద్యోగంతో నింపండి. Hallelujah. We thank you Jesus. We thank you Jesus. We thank you Jesus. నీలా ఉజ్జీవింప చేయండి తండ్రి. అయ్యా నన్ను మీరు ఉజ్జీవింప చేయండి తండ్రి. ఒక్క మాట ప్రభుకు చెప్పిస్తామని మనం బయటికి వెళ్ళిపోదాం. పిల్లరా, ఇది రాత్రి మనకు ఏ మాట అవసరమో, ఏ రీతిగా ప్రభు నీతో మాట్లాడాలో, ఏ ప్రార్థించుకుని ఈ స్థానానికి వచ్చావో, నిత్యం ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడాడు. దేవుడు యేసయ్య దేవుడని ఈ గ్రామమంతా ఆయన చెంతకు రావడానికి నిత్యంగా రోషమైన ప్రార్థనా జీవితాన్ని ప్రభువే అనుగ్రహించినట్లుగా మనమందరం కలిసి హృదయమెత్తి స్వరమెత్తి ప్రార్థన చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ నాకపోయినా కానీ మన ప్రభువు సహవాసం ఎప్పుడు మనకు దొరుకుతుంది కాబట్టి ఆయన కొరకు రోషంగా జీవిస్తున్నాయా. ఈ రాత్రి నీ మౌనం ఈ ఆశీర్వాదాన్ని పొందకుండా చేసేస్తుంది. ఒక్క నిమిషం బిడ్డరా, ఇదిగో దేవుడు పారముతో నింపిన దాసుని పంపించి దేవుడు నీతోనే మాట్లాడి ఉండగా, ఇదిగో శారేపుతు వెధవరాలి వలె నువ్వు దేవుని సన్నిధిలో వెతుకోగలిగితే, ఇవ్వగలిగితే, నీ జీవితాన్ని, నీ ధనాన్ని, సమస్తని దేవుడికి ఇవ్వగలిగితే, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. దేవుడి కుటుంబంలో నుంచి శ్రేష్టమైన కార్యాలు చేయబోతున్నాడు. నీ జీవితంలో బిడ్డలకి స్తోత్రం యేసయ్య, యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. ఆర్థిక విషయాల్లో కార్యాన్ని, ఆరోగ్యపరమైన విషయాల్లో కార్యాన్ని, నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాన్ని ప్రభువు చేయబోతున్నాడు. ఒక్కసారి చేతులు ఆయన వైపు చాపి, చేతులు ఆయన వైపు చాపి, అయ్యా ఇంతవరకు నీ చేయి పట్టుకోలేదు అయినా, ఈ రాత్రి నా చేయి పట్టుకోవా, ఈ రాత్రి నా చేయి పట్టుకోవా, నీ మాట వింటానయ్యా. శారేపుతు విధవరాలు నీ మాట విన్నది యజమానురాలుగా మారిపోయింది. సమయం ఇంకా చాలా ఉంది, అయిపోలేదు. ఇంకా వాక్యము సమయం ఇంకా చాలా ఉంది. ఎందుకు ముందుగానే ముగించబడిందంటే, ఒక 10 నిమిషాలు ప్రభుత్వం మాట్లాడాలని, కొంతసేపు ప్రభుత్వం మాట్లాడాలని. ఓ చెప్పండి, మాట్లాడేసి మాట్లాడేసి ఒక్క నిమిషం మౌనం ఉంటారు బిడ్డరా. ఒక్క నిమిషం అన్ని ముగించి అన్ని మౌనం ఉంటాయి. కీబోర్డ్ చేయబోతున్నాడు. ఒక్క నిమిషం నేను మౌనం అయిపోతాను. సభలో ఉన్న వాళ్ళందరూ ఎలిగెత్తి ఎవరు కలుతారు, ఎవరు కలుతారు, ఎవరు కలుతారు. ఒక్క మాట, ఈ చివరి ఆ చివరి వరకు యవనస్తులారా, పురుషుల మీ స్వరం ఎత్తి ప్రార్థించండి. చదువుతున్న యవన బిడ్డల మీ స్వరం ఎత్తి ప్రార్థించండి. ఈ రాత్రి ఒక ప్రవచన పూర్వకమైన మాట నువ్వు విన్నావు.
దేవుడు నీ జీవితాన్ని దీవించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు బిడ్డ. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తున్న బిడ్డ. ఎంతో కాలంగా నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు మొర పెడుతున్న మొర ఈ రాత్రి ప్రభు ఆమెను పలకబోతున్నాడు. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులందరూ వదిలేసినా, అనాథగా మిగిలినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. అందరూ నోటి ఈ పాట ఆమేన్. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆమేన్. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యమో, లేదు కృపలో నాకేదియో కావిల సమానము. మరొకసారి బిగ్గరగా, వరకు ఆదుకున్నవే ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నవే. అందరూ చప్పలు కొడుతూ, అందరూ చప్పలు కొడబడ్డారా? హల్లెలూయా. ఇంతవరకు ఆదుకున్నవే, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. యేసయ్యా నీకే వందనం. చప్పట్లు కొడుతూ బిగ్గరగా పాడదాం. ఈ రాత్రి మన ప్రభు మహిమపరచబడును గాక. ఆవే నీకే వందనం, నీకే వందనం. నిశ్చయముగా ఈ ప్రాంగణమంతా సంచరిస్తున్నవాడా, ఒక్కొక్కరిని తాకుతూ వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాం. ఏదేని తోటలో నది విభాగాలకు విభాగించబడి, ఒక్క నది 4 విభాగాలుగా విభాగించబడి, ఒక్కొక్క నదిని ఒక్కొక్క చెట్టును తాకుతూ పోవచ్చున్నట్టుగానే నిత్యముగా ఈ రాత్రి విత్తబడుతున్న వాక్యం, పరిశుద్ధాత్మ శక్తి, విత్తబడిన వాక్యం, పరిశుద్ధ వేగం ఒక్కొక్కరిని తాకుతూ వెళ్ళనుగాక. నిశ్చయముగా నిత్య ఆత్మ కార్యాలు జరుగునుగాక, పరిశుద్ధాత్మ కార్యాలు జరుగునుగాక. దేవుడే మహిమపరచబడునుగాక, దేవుడి నామానికే మహిమ వచ్చునుగాక. యేసయ్య దేవుడు అనురీతిగా మా జీవితాలు మారిపోవునుగాక. స్తోత్రం, 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 స్తోత్రము తండ్రి. మా యేసునాథుడా, మా జీవమా, నీ దేవుని సేవకుల పక్షంగా ఎంతవరకు ఉండి నాయన అయా, నీ కొరకు రోషంగా జీవిస్తే ఏలియాను పోషించిన దేవుడు తండ్రి. నీ కొరకు నాయన మరి నీకు సేవకుని పోషించినప్పుడు శారేపతి విధవరాలను యజమానురాలుగా చేసిన దేవుడవు తండ్రి. ఉపాధ్యాయును తండ్రి దైవ సేవకులు పోషించే ఘనమైన వ్యక్తిగా నాయన మరి గృహ నిర్వాహకుడిగా ఉంచిన దేవుడవు. తరాలు మారిన, యుగాలు మారిన, మారని మా యేసు నాథుడవు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి ప్రాంగణంలో నాయన మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థనా మందిర గ్రౌండ్లో ఈ సభలకు వచ్చిన ప్రతి బిడ్డను మీరు తాకండి తండ్రి. ఏ ఆర్థిక లేమితో ఉన్నారో నీ స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. నీకే వందనాలు. వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నాయన మీ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేయించున్నాం. దైవ సేవకులు జ్యోతిబాబు గారిని గడిచిన సంవత్సర కాలంలో ఆయనను స్వస్థపరిచి మరింత మేలుకరంగా మా గ్రామానికి తీసుకుని వచ్చి నీ పాత్రగా వాడుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సభలకు చేరి వచ్చిన దైవజనులను, విశ్వాసులను, యవనస్తులను ప్రతి ఒక్కరిని మీ కృపకు పాత్రలుగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయించి ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిదని కూర్చోండి. భక్తులకు వచ్చిన వారందరికీ కూడా ఆ యొక్క భోజనం స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క సమయంలో
కొండేపాడులో దేవుని సేవ చేయొచ్చు ఐజాక్ రాజు గారు వచ్చి ఆ ప్రార్థనలు నడిపిస్తారండి. అందరూ తల వంచి ఈ మొదలు కొడుకున్న దేవుడు అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి నామానికి మహిమంతంగా జరిపించిన దేవునికి కృపచేత మనందరూ కూడా చక్కని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు మనం విన్నాం కనుక వినిన మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా, వినిన మాటలు మన హృదయంలో భద్రపరిచి నీ కొరకు జీవించడానికి ప్రభా, నీ కొరకు బతకడానికి ప్రభా మాకు కృప చూపించు ప్రభా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, దయగలమా యేసయ్య, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మహాగుణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవానికి స్తోత్రం తండ్రి. మా పితరుల దేవుడానికి స్తోత్రం తండ్రి. మా దేవుడానికి వందనాలు దేవానికి స్తోత్రం తండ్రి. ఈ రాత్రి ఇటుగా మేము కూడుకుని ప్రభు ఈ విధంగా నీ స్తుతించడానికి నేను నామాన్ని మహింపరుస్తాను ప్రభా. ఈ కోరిమిల గ్రామంలో ప్రభా ఈ దాసులు వనేశ్వమ గారిని వెన్నుకుని, ఈ దాసురాల్ని వెన్నుకుని ప్రభా ఈ విధంగా నీ సువార్తను అందించడానికి బలపరిచి అభిషేకించి ఇటు మంచి ఆలోచన మంచి తలంబనిచ్చి ప్రభా ఈ సువార్త కొడుకులు ఏర్పరుస్తున్న సహాయం చేసిన దేవానికి వందనాలు ప్రభా. నువ్వు దీవించబోతున్నందు ప్రభా, భూజనులందరికీ ఇచ్చిస్తానని ప్రభా, నువ్వు చేస్తున్న ఉద్యోగులతో, చేస్తున్న భూపంట విషయంలో, చేస్తున్న ప్రభా పనిపాటుల్లో ప్రభా ప్రతి ఒక్క పనిలో నేను దీవిస్తాను వాగ్దానం ఇచ్చేదాం స్తోత్రం తండ్రి. అది ఈ కొడుకు ధరగా విశ్వాస కొడుకు ధర ప్రభా వచ్చిన బిడ్డలందరూ దీవించబోతున్నందు ప్రభా నీకు ఆశ్చర్యక నీ నామానికి మందికి ఆశ్చర్యకరంగా ప్రభా మీరు జరిపించబోతున్నందుకు అర్థం స్తోత్రం తండ్రి. నీ దాసుని ప్రభా నీ వర్తమానం ఇచ్చిన దాసుని దీవించండి, అభిషేకించండి, ఇక బలపరిచి నీ పాత్రగా నువ్వు వాడుకోబోతున్నందుకు అర్థం స్తోత్రం తండ్రి. అలా కూడిచిన వీళ్ళందరూ దీవించి మీరు ఆశీర్వదించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీ పొందమని ఈ కోరిమేల గ్రామాన్ని దర్శించి ప్రభా, ఈ గ్రామ నాయకుల్ని ప్రభా, గ్రామ అధికారులు ప్రభా, ఈ గ్రామ పెద్దల ప్రభా మీరు దర్శించి మైక్ శబ్దం ద్వారా ఎవరైతే నీ మాటలు విన్నారు ప్రభా, ఎవరైతే నీ మాటలు ఆలకించారో దేవా స్తోత్రం తండ్రి, వారిని నువ్వు కదిలించబోతున్నందుకు ప్రభా ప్రతి మోకాల్ని సందు వంగడానికి, ప్రతి నాలుకని స్తుతించడానికి ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించమని ఈ కొడుకుల ద్వారా అనేక మంది నూతనాత్మల ప్రభా ఈ పరిస్థితులు చేర్చబడటానికి ప్రభా కృప చూపించి మీరు సహాయం చేయమని ఈ పరిస్థితులకు ఎదుర్కొన్న ప్రతి ఒక్క ఆటంకాన్ని ప్రభా, ప్రతి దృష్టిని ప్రభా, ప్రతి ఒక్క అంధకాశక్తులు ప్రభా, మంత్రశక్తులు, గ్రామ దేవతలు నజరుడిని చేస్తున్నాములు తొలగిస్తున్నామయ్యా. నీ కాపుదల నీ కన్ను దూసి కోట మీద నుంచి ఈ పరిస్థితి మీద నుంచి ప్రభా, వచ్చిన దాసుల మీద నుంచి ప్రభా, వచ్చిన వీళ్ళందరి మీద నుంచి ప్రభా నీ కృపలో కాసి కాపాడమని మా ప్రార్థన ఆలకించి అంగీకరించి ఆమె నేను ముద్రవేయమని త్వరగొస్తున్న యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడే మన దేవుడే దేవుడు. హల్లెలూయా. మంచిదండి, సంతోషం. కాకపోతే మీరు కొంచెం ఎర్లీగా వస్తే ఇంకా బాగుంటుంది. రేపు సాయంత్రం 6:30కి వస్తే గనక చక్కగా మంచి కొయ్యరండి. మీకోసం కళ్ళు తిరిగి కూడా పడిపోయారు, ఆలసిపోయి సలిసిపోయి పడిపోయారు మీరు వచ్చేసరికి. స్నేహితులుగా వచ్చిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలండి. ఇంతవరకు ఆత్మీయ ఆహారాన్ని స్వీకరించారు, మరి శారీరక ఆహారాన్ని కూడా ఇక్కడ మీకు ఏర్పాటు చేశామండి. వచ్చిన వారందరూ కూడా భుజించి వెళ్ళాలండి. ఈరోజు మీరు తింటే రేపు మేము తింటాం అంతే. 6:30కి మీరందరూ కూడా సమకూడుకుంటే చక్కగా దేవుని సన్నిధిలో ఇంకా పరవశించి దేవుని ఆత్మను గైకొని ఆత్మీయ బలం పొందుకునే అవకాశం ఉందండి. మా యొక్క దీన పరిచర్య గురించి మీ యొక్క కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. దీనులమైనప్పటికీ దేవుడు మమ్మల్ని ఎంతగానో ఇంతవరకు నడిపించుకున్నాడండి. ఆయన సేవలో ఇంకా బలము కలిగి ఆయన ఆత్మతో నడుచుకునేటువంటి కృపను దయచేయండి. మాకు ఇచ్చిన సంఘ బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థించండి. ఈ యొక్క అవకాశాన్ని అయ్య గారికి ఇస్తున్నానండి. సరే, మంచిది పిల్లారా, ముగింపులోకి వచ్చామండి. మరి దైవజనరాలు చెప్పారు కదా, మీ అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయమని అందరూ భోజనం చేసి వెళ్ళవలసిన కోరుతున్నాం. ఈ యొక్క సమయంలో కొండపాడులో దేవుని సేవ చేయొచ్చిన అబ్రహాం అయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారండి. భారభరితమైనటువంటి పరిసర్యలో అనేకమైన ఆత్మలు రక్షణ కొరకై రక్షణార్థమై ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభల ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితాలు మెరుగుపరచబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన మా ప్రభు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకునిచున్నాము తండ్రి. ఈ సమయంలో మీద ఆశలు నిలవబెట్టి ప్రభువా ఆహాబు జీవితంలోనైనా జరిగినటువంటి విషయాలునైనా ఏలియానైనా పౌరుషము కలిగి రోషము కలిగి నా దైవజనుడుగా నిలవబడి ప్రభువా దేవా మీ సన్నిధిలోనైనా బలముగా వాడబడినైనా ఇదిగో 3.5 సంవత్సరములు వర్షము రాకుండానట్లుగా దేవుడు చేయగలడని నైనా ఆ ప్రాంత వాసులందరూ కూడానైనా సత్యాన్ని, సత్యదేవుని, నిజదేవుణ్ణి
తెలుసుకోవాలని నైనా ఎంతగానో శ్రమించినైనా ఓ ప్రభా ఒక్కడే ఉన్నప్పటికీ కూడా నైనా బలముగా పోరాడి ప్రభా సత్యాన్ని బయలుపరిచాడు ప్రభా. ఈరోజు అటు విధమైనటువంటి దైవజనులుగా ప్రభా ఇదిగోనైనా నా ప్రభా నీ సన్నిధిని ప్రకటించుచుండగానైనా ఎదురాడుచున్నటువంటి అంధకార శక్తుల నుంచి విడిపించండి ప్రభా. ఇప్పటి వరకు నేను మీ వాక్యాన్ని విన్నటువంటి నీ బిడలు దేవా నామకార్థమైనటువంటి జీవితాలను విడిచిపెట్టి ప్రభా పరిపూర్ణమైనటువంటి నైనా నీ చేత గల ఆత్మశక్తితో నింపబడుదురుగాక. నీకు స్తోత్రము తండ్రి. ముందునైనా మీరు ఆశ్చర్యకరంగాను అద్భుతంగాను దిగ్విజయంగాను నైనా నా ప్రభా మీ సన్నిధిని జరిపించుకున్నారు, వందనాలు తండ్రి. అలాగే రేపు జరగవలసినటువంటి నైనా ఆ యొక్క సభల ద్వారా కూడా నైనా అనేక మంది మార్పు చెందినైనా మీ కృప ద్వారా బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ 2021 సంవత్సరంలో ఏప్రిల్ నెల 12, 13 తారీఖుల్లో ఈ సభలను మొదటిగా మీకు అప్పచెప్పి ప్రార్థించినప్పుడు మొదటి రోజు ఘనంగా ఈ యొక్క సభను జరిగించావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే రేపు ఉదయకాలంలో ప్రార్థన కుడిక, తదుపరి బాప్తిష్య కార్యక్రమాలు రేపు సాయంకాలం 6:30 గంటల నుండి రెండో రోజు సభలు కూడా జరుగుతూ ఉన్నాయి. వస్తున్న దైవ సేవకులు పాలంగమూర్తయ్య గారి పక్షంగా మీరుండి మీ పాత్రగా వాడుకున్నామని ప్రార్థన చేయొచ్చున్నాం. ఈరోజు పాలిభాగస్తున్న ప్రతి బిడకు కూడా ఆర్థిక ఆశీర్వాదము, స్వస్థత, సమాధానము దయచేయండి. సంఘబిడ్డలు ఏర్పరిచేటువంటి ఈ భోజనం అందరికీ సరిపడి ఇంకా మిగిలే కృపను దయచేయమని ఈ రాత్రి విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ మీ దీవెనకు పాత్రగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మొదటి రోజు సభలో పాలిభాగస్తులైన ప్రతి బిడ్డను కూడా మీ దీవెనలకు పాత్రలుగా చేయమని యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప ఈ మొదటి రోజు సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి దైవ సేవకులకు భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయండి. వచ్చిన ప్రతి సేవకుడు కూడా భోజనం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే సభలకు వచ్చిన ప్రజలందరికీ కూడా భోజన కార్యక్రమం ఉందండి. ఓకే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.